భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాజీవ్ నగర్ గ్రామంలోని ఆదివాసీ గిరిజనుల విద్యార్థులకి విద్యే కరువైందని, దీంతో ఆ విద్యార్థులందరూ చదువులేక రోడ్లపై తిరుగుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు చిన్నారులతో కలిసి నిరసన చేపట్టారు. తమ గ్రామానికి వెంటనే స్కూల్ని, టీచర్ని నియమించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఓ పెద్ద మనిషి పెద్ద మనసు చేసుకుని తన ఇంటిని పాఠశాలగా మార్చినా ప్రభుత్వం మాత్రం కనికరించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న కాలంలో అన్ని రంగాల్లో డిజిటల్ తరుణంలో ముందుకు సాగుతూ ఉంటే కనీసం పాఠశాల కూడా లేని గ్రామంగా ఆశ్చర్యానికి గురవుతుందన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి గిరిజన బిడ్డకి స్కూల్, టీచర్ ఏర్పాటు చేసి వారిని విద్యావంతులుగా చేసేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో రాజేనగర్ లో ఇక్కడ ఈ గ్రామం రాజేనగర్ అనేటటువంటి గ్రామంలో దాదాపుగా మరి పిల్లగాళ్ళు చదువుకునేటటువంటి చిన్న పిల్లలు 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ 30 మంది పిల్లలకి మరి చదువు చెప్పడం కోసం అని చెప్పేసి గత చాలా రోజులుగా గత సంవత్సరం పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మరి మన ఆంధ్రయ్య అనేటటువంటి మరి వాళ్ళ పెద్ద మనిషి ఆయన మరి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ మరి అనుబంధ సంఘం ఇదిగా ఆ పార్టీ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఉంటూ ఆయన ఈ ఊరు కోసం చాలా మరి ఆయన సొంత పని కూడా మానేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నా గ్రామం మంచిగా ఉండాలా, మరి నా పిల్లలు మంచిగా చదువుకోవాలా, మరి మేమే మరి చదువు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మరి మా పిల్లలు అట్లా ఉండొద్దని చెప్పేసి మరి అధికారులకి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు దాకా చూసాం. మరి అయినప్పుడు కూడా మరి ప్రభుత్వాలు మరి మూలలో అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పుకుంటూనే ఇవాళ ఈ పిల్లల కోసం మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పిల్లలకి మరి బడి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి బడి కోసం మరి బువ్వ పెట్టకపోయినా పర్లేదు కానీ మాకు మా పిల్లలకి బడి కావాలని చెప్పేసి వాళ్ళు చాలా కాలం నుంచి మరి దెబ్బలాడుతా ఉన్నారు. మరి అయినప్పుడు కూడా ఈ అధికారులు మరి ఇక్కడ స్కూల్ ను ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి పక్క బిల్డింగ్ లేకపోయినప్పుడు కూడా మరి ఇక్కడ టీచర్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు సొంతంగా ఊరోళ్ళే వాళ్ళకి అన్నం పెట్టి మరి ఏరే ప్రైవేట్ గా ఒక మనిషిని పెట్టుకొని బడి చెప్పేటువంటి జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పక్క బిల్డింగ్ కట్టేయమని చెప్పేసి అడగట్లేదు. అయినప్పుడు కూడా మరి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు కూడా ప్రభుత్వం చేతిలో పని కాబట్టి మరి ములుగు జిల్లాలో మరి అక్కడ చిన్నగా ఒక డబ్బా లాగా కట్టించేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏదన్నా ఇక్కడ ఏర్పాటు చేసి గవర్నమెంట్ టీచర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రోడ్డు పాయింట్ లో రోడ్డుకు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊరికే ఈ ప్రభుత్వం ఈ అధికారులు సాయం చేయనప్పుడు మరి లోన్ ఉన్నటువంటి మరి ఆదివాసీ గూడాలకి మరి సాయం చేస్తున్నారంటే కూడా అది నమ్మకంగా ఉండదు. కాబట్టి దీన్ని ఆలోచించి అధికారులు ఇక్కడ మన నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఆలోచించి ఆ పిల్లలకి మరి సాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి సహకరించే విధంగా చూడాలని చెప్పేసి మేము మరి కోరుతా ఉన్నాం. అట్లనే ఒకసారి ఐటీడీఏపీఓ గారిని కూడా కలిశారు. మరి దాదాపు కలెక్టర్ గారికి కూడా వీళ్ళు విన్నవించుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా వచ్చే జూన్ లోపుకైనా వీళ్ళకి మరి ప్రభుత్వ టీచర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. Hi Nilor, please subscribe to N3 TV. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్
వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.